గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఏసీఎల్ అంటే ఏంటి, టేబుల్ లెవెల్ ఏసీఎల్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూసాం. మరి ఈ వీడియోలో ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ అంటే ఏంటో చూద్దాం. సో దానికంటే ముందు మీరు ఒక పిక్చర్ చూడండి. సో ఇక్కడ వాట్ ఈస్ ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్? Field level ACL controls access to a specific field on a table. It determines who can see the field and who can edit the field. అంటే ఇది ఒక టేబుల్లో ఒక ఫీల్డ్ని మాత్రం ఎవరు చూడగలగాల, లేకుంటే ఎవరు ఎడిట్ చేయగలగాల అనేది మాత్రం ఇది ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ అనేది నిర్ణయిస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిస్ట్రిక్టింగ్ ద ఎంటైర్ రికార్డ్, వీ ప్రొటెక్ట్ ఓన్లీ ద స్పెసిఫిక్ ఫీల్డ్. రికార్డ్ మొత్తాన్ని రిస్ట్రిక్షన్ చేసే బదులు కొన్ని ఫీల్డ్స్ని మాత్రమే మనం ప్రొటెక్ట్ చేయగలం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ లెవెల్ ఏసీఎల్ అండ్ ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ అంటే, ఇట్ టేబుల్ లెవెల్ ఏసీఎల్ అంటే కంట్రోల్ యాక్సిస్ ద ఎంటైర్ రికార్డ్. అంటే ఈ ఎంటైర్ రికార్డ్ యాక్సిస్ రికార్డ్ని ఇది కంట్రోల్ చేస్తుంది టేబుల్ లెవెల్ ఏసీఎల్ అని. ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ అంటే ఏంటంటే కంట్రోల్ యాక్సిస్ టు ఇండివిజువల్ ఫీల్డ్స్. అంటే సపరేట్ ఫీల్డ్స్ని ఇది ఓన్లీ కంట్రోల్ చేయగలదు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ టూ యూజర్స్ అనుకోండి, ఐటీఐఎల్ రూజల్ అండ్ ఐటీ మేనేజర్ అని ఇద్దరు యూజర్స్ ఉన్నారు. అందులో నెంబర్, కాలర్, షార్ట్ డిస్క్రిప్షన్, ప్రియారిటీ, అసైన్మెంట్ గ్రూప్స్ అని కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఐటీఎల్ యూజర్ మాత్రం దాన్ని ఓన్లీ అది రీడ్ చేయగలడు. కానీ ఐటీ మేనేజర్ మాత్రం వాటిని రీడ్ చేయగలడు ప్లస్ ఎడిట్ చేయగలడు. సో అదే బై యూజింగ్ ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దీన్ని ఎలా మనం కాన్ఫిగర్ చేయాలని కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు రియల్ టైంలో మనం ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు ద ఇన్స్టాన్స్. మనం ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ని స్క్రాచ్ నుంచి చూద్దాం. అంటే ఎలా అంటే టేబుల్ క్రియేషన్ నుంచి ఫీల్డ్ ఫీల్డ్ వరకు మొత్తం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. నేను దీనికంటే ముందు ఏం చేస్తున్నానో చెప్తాను. యూజర్ స్టోరీ వచ్చేసి మనకి ఒక టేబుల్ ఉంది, హెచ్ఆర్ టేబుల్. హెచ్ఆర్ టేబుల్లో ఏముంటుంది, ఎంప్లాయీకి అన్నీ కనిపిస్తాయి కానీ శాలరీ మాత్రం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో హెచ్ఆర్ మేనేజర్కే ఒక్కడికే ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో నేను హెచ్ఆర్ మేనేజర్కి శాలరీ ఎడిటబుల్ ఇస్తాను, మిగతా వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాం. న్యూ టేబుల్, హెచ్ఆర్ టేబుల్. ఓకే, దెన్ సబ్మిట్. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. సో రాలేదు, ఒకసారి చెక్ చేసుకుందాం మనం క్రియేట్ అయిందో లేదో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దీంట్లో మనం కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేద్దాం. అంటే ఎంప్లాయీ నేము, డెసిగ్నేషను, వాళ్ళ రోలు, తర్వాత శాలరీ, ఇవి యాడ్ చేద్దాం. న్యూ కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్. సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ డిఫాల్ట్, తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏమేమి ఫీల్డ్స్ యాడ్ చేద్దాం చూద్దాం. రియల్ టైమ్ ఎగ్జామ్, శాలరీ, no problem, and role also we will give, and enough, then save.
close, and let's create one record. Employee name is Ram Charan, and his salary was 50K, and role is IT and soft Python developer, or sorry, Snow developer. Then submit. I created one record, so we have two personalized list and employee name, salary, role. Then okay, we are created one record. Now ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రోల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఏం రోల్ అంటే హెచ్ఆర్ మేనేజర్ అనే ఒక రోల్ క్రియేట్ చేసుకొని చెప్తాను. ఇక్కడికి వచ్చేసి రోల్ అని క్లిక్ చేయండి. సో క్రియేట్ హెచ్ఆర్. ఓకే, నేను హెచ్ఆర్ అనే ఒకటి ఇది తీసుకున్నాను. దెన్ సబ్మిట్. ఇప్పుడు ఏసీఐలోకి రండి. ఏసీఐలోకి వచ్చాక మనం క్రియేట్ చేసాం కదా, దానికి ఆ టేబుల్కి ఆ రోల్ మీద క్రియేట్ అయ్యాయో లేవో చూడండి. క్రియేట్, రీడ్, థ్రెడ్ ఆపరేషన్స్ క్రియేట్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేయండి. సో మనం ఏం టేబుల్ క్రియేట్ చేసాం? హెచ్ఆర్ టేబుల్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ రీడ్, డిలీట్, క్రియేట్, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం? హెచ్ఆర్ టేబుల్లో శాలరీ అనేది ఓన్లీ హెచ్ఆర్ మేనేజర్ మాత్రమే ఎడిటబుల్ చేయాలి. ఎవరు? మనం శాలరీ అనేది. సో దానికోసం మనం రైట్ అనే ఆపరేషన్ని క్లిక్ చేసి చూద్దాం. ఓ, మనకి ఎడిట్ చేయడానికి ఆప్షన్ రావట్లేదు. సో మనకి ఎడిట్ చేయడానికి ఆప్షన్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఎలివేట్ రోల్ క్లిక్ చేయాలి. సో సెక్యూరిటీ అడ్మిన్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్డేట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది మొత్తం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏసీఎల్ మీద మనం వర్క్ చేస్తున్నామంటే హై సెక్యూరిటీ అనేది మనకు కావాలి. సో దానికోసం మనం రోల్ని ఎలివేట్ చేయాలి. అప్పుడే మనకి ఎడిటింగ్ ఆప్షన్ అనేది వస్తుంది. సో దీన్ని టేబుల్ లెవెల్ ఏసీఎల్ అంటారు. ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ హియర్, ఇట్ ఈస్ అ ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్. నేనేం చెప్పాను? శాలరీ. సో శాలరీ మాత్రం ఎడిటబుల్ అవ్వాలి. ఎవరికి? హెచ్ఆర్ మేనేజర్కి. నేను ఒక రోల్ క్రియేట్ చేశాను, గుర్తుందా? హెచ్ఆర్ అని. సో ఆ రోల్ ఇక్కడ యాడ్ చేయండి. హెచ్ఆర్, ఈ రోల్ తీసేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే హెచ్ఆర్ రోల్తో ఉన్నారో వాళ్ళు మాత్రమే శాలరీని ఎడిట్ చేయగలరు. దెన్ ఇప్పుడు అప్డేట్ నౌ కొట్టండి. కంటిన్యూ. ఇప్పుడు చూడండి ఇక్కడ హెచ్ఆర్ టేబుల్, హెచ్ఆర్ టేబుల్, హెచ్ఆర్ టేబుల్. సో వీ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ రికార్డ్ ఫర్ రైట్ ఆపరేషన్. సో ఇక్కడ రైట్ అండ్ సెలెక్ట్ టేబుల్, హెచ్ఆర్ టేబుల్, దెన్ ఇన్సర్ట్ రోల్, హెచ్ఆర్ టేబుల్, sorry, view underscore HR table user, then select and submit this one.
కంటిన్యూ. సో ఇప్పుడు హెచ్ఆర్ టేబుల్ రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్, క్రియేట్ ఆపరేషన్ ఉంది. ఇక్కడ హెచ్ఆర్ టేబుల్ డాట్ యూ శాలరీ అనేది మాత్రమే హెచ్ఆర్ మేనేజర్ మాత్రమే ఎడిటబుల్, మిగతా వాళ్ళంతా చేయలేరు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రోల్ని ఒక యూజర్కి అలొకేట్ చేస్తాం. ఏ రోలు? హెచ్ఆర్ టేబుల్తో ఒక రోల్ ఉంది కదా, ఆ రోల్ని యూజర్కి అలొకేట్ చేద్దాం. చెక్ చేసుకుందాం. ఒక న్యూ యూజర్ క్రియేట్ చేసి వెయిట్ ఇయర్ న్యూ యూజర్ క్రియేట్ చేసుకుందాం. I will create Nitish. ఓకే, మన ఇష్టం ఏదైనా క్రియేట్ చేసుకోండి. దెన్ సబ్మిట్. సో ఇతనికి నేను ఒక రోల్ అలొకేట్ చేద్దాం అనుకున్నాను. ఎడిటబుల్ యూ అండర్ స్కోర్ హెచ్ఆర్ అండర్ స్కోర్ టేబుల్ యూజర్. దెన్ సేవ్. ఈ టేబుల్ని ఇతను ఎడిట్ చేయగలడు, యాక్సెస్ చేసుకోగలడు. సో ఇంపర్సనేట్ చేసి మనం చూద్దాం ఈ యూజర్ని. నేమ్ నితీష్. నితీష్ ఇంపర్సనేట్. ఇప్పుడు హలో హెచ్ఆర్ టేబుల్స్, క్లిక్, దెన్ క్లిక్ హియర్. సో ఇతని శాలరీ ఎడిట్ చేయడానికి రాలేదు, మనం ఇతనికి రిస్ట్రిక్ట్ చేసాం. సో శాలరీ ఎవరు ఎడిట్ చేయగలరు? హెచ్ఆర్ మేనేజర్ ఎడిట్ చేయగలడు. సో అతనికి మాత్రమే ఎడిటబుల్ ఇచ్చాం. మనం ఒకసారి ట్రై చేద్దామా? సో మనం హెచ్ఆర్తో ఉన్న రోల్ అజైన్ చేసిన వాళ్ళని చూడాలంటే దానికంటే ముందు అప్లికేషన్ మెన్యూ కూడా మన హెచ్ఆర్ రోల్ అనేది ఇవ్వాలి, మాడ్యూల్ కూడా హెచ్ఆర్ రోల్ ఇవ్వాలి. చూద్దాం. అప్లికేషన్ మెన్యూ, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేయండి హెచ్ఆర్ టేబుల్. ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం ఇంకొక రోల్ యాడ్ చేద్దాం, హెచ్ఆర్ రోల్ యాడ్. డన్. సో తర్వాత వెయిట్, ఐ విల్ సేవ్ అండ్ హెచ్ఆర్ మాడ్యూల్లో న్యూ. మాడ్యూల్లో కూడా మనం యాడ్ చేద్దాం హెచ్ఆర్, దెన్ సేవ్.
రిలేటెడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏసీఎల్లోకి వచ్చేసి హెచ్ఆర్ అనే రోలు క్రియేట్కి, రీడ్కి, రైట్కి, అప్డేట్కి కూడా ఇస్తాను. సో అప్పుడే హెచ్ఆర్ మేనేజర్ అనేవాడు అన్నిటినీ యాక్సెస్ చేసుకోగలడు. హెచ్ఆర్ టేబుల్ రైట్కు సో ఇక్కడికి వచ్చేసి ఇన్సర్ట్ రోల్, ఇన్సర్ట్ న్యూ రోల్ హెచ్ఆర్, దెన్ యాడ్ అప్డేట్. నెక్స్ట్ రైట్ అయిపోయింది. నెక్స్ట్ రీడ్ ఆపరేషన్. సో ఇక్కడ కూడా రోల్ని ఇన్సర్ట్ చేయండి. హెచ్ఆర్ రీడ్ ఆపరేషన్కి అప్డేట్. నెక్స్ట్ డిలీట్ ఆపరేషన్. డిలీట్ ఆపరేషన్లో ఇన్సర్ట్ చేయండి హెచ్ఆర్, దెన్ అప్డేట్. లాస్ట్ క్రియేట్ ఆపరేషన్. క్రియేట్. దెన్ అప్డేట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ హెచ్ఆర్ యూజర్ అని ఈ హెచ్ఆర్ రోల్ అనేది ఒక యూజర్కి అలొకేట్ చేయండి. సో నేను ప్రీవియస్గా ఒక నేమ్ తీసుకున్నాను కదా, ఆ నేమ్లోనే హెచ్ఆర్ రోల్ అనేది అలొకేట్ చేస్తాను. ఇప్పుడు యూజర్ క్రియేటెడ్. సో నితీష్ యూజర్ని ఇప్పుడు ఓపెన్ చేసాం. ఇప్పుడు నేను ఈ రోల్ని తీసేసి హెచ్ఆర్ రోల్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. ఎడిట్లోకి వచ్చేసి హెచ్ఆర్ టేబుల్ని యూజర్ని ఇతరికి పంపించేసుకోండి. ఇప్పుడు నేను హెచ్ఆర్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. దెన్ సేవ్. ఇప్పుడు ఇంపోర్ట్స్నేట్ చేద్దాం. లెట్స్ ఇంపోర్ట్స్నేట్ నితీష్. Let's check here Nitish. Let's import name. సో ఇక్కడ హెచ్ఆర్ టేబుల్ సెర్చ్ చేయండి. టేబుల్ click here. So he has all operations he can edit. ఓకే. సో మీకు ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ అంటే ఏంటో అర్థమైంది అని అనుకున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.